పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నటుడు మోహన్ బాబు ఇంటి వివాదంలో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటూ ఆసక్తిగా మారుతున్న విషయం తెలిసిందే. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి మనోజ్ తన తండ్రి మోహన్ బాబు ఇంట్లోకి గేటు బద్దలు కొట్టి లోనికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే మనోజ్తో పాటు మీడియా సైతం లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా ఈ క్రమంలోనే ఎదురొచ్చిన మోహన్ బాబు మీడియాతో దురుసుగా ప్రవర్తించాడు. ఇంతేకాదు ఏకంగా ఓ మీడియా ప్రతినిధిపై దాడికి దిగి దారుణానికి ఒడిగట్టారు. అనంతరం ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఓ ఆసుపత్రికి తరలించారు. తాజాగా మోహన్ బాబు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. ఇంతకు వైద్యులు ఏమన్నారో ఓసారి చూద్దాం. అడ్మిట్ చేశాం హాస్పిటల్లో బ్లడ్ ప్రెషర్ అంతా స్టెబిలైజ్ చేయడానికి. ఆయనకు ముఖ్యంగా కంప్లైంట్స్ అన్నీ మెడలో నొప్పి, కానీ శరీరంలో నొప్పి, ముఖ్యంగా ఈ కాల్లో నరానికి సంబంధించిన కొద్ది నొప్పులని చెప్పారు. సో దాంతోపాటు ఆయన మానసికంగా బాగా హీ వాజ్ వెరీ అప్సెట్. సో ఎక్కువగా యాంగ్జైటీతో ఉండేసి మానసిక బాధతో ఉన్నప్పటికీ ఆయన he was not in a frame of mind to understand as to what is going on. So now I will ask Dr. Ragveer to what was his assessment and very quickly quickly review. మంగళవారం రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తర్వాత అస్వస్థతకు గురైన మోహన్ బాబును తమ కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు తాజాగా మోహన్ బాబుకు సంబంధించిన హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. మోహన్ బాబు ఎడమవైపు కంటి కింద గాయాలు అయ్యాయని తెలిపారు డాక్టర్లు. హాస్పిటల్కి వచ్చేటప్పటికి మోహన్ బాబు హై బీపీతో బాధపడ్డారని, ఇక ఇంటర్నల్గా కూడా ఆయనకు గాయాలైనట్లుగా వెల్లడించారు. సిటీ స్కాన్ తీయాల్సి ఉంది, ప్రస్తుతం ఆయనకు చికిత్స అవసరమని, ట్రీట్మెంట్ అందిస్తున్నామని తెలిపారు. అయితే మోహన్ బాబు మరో 2 రోజులు హాస్పిటల్లోనే ఉండవలసిన అవసరం ఉందని డాక్టర్లు వెల్లడించారు.